ఐపీఎల్ ఆసక్తికరంగా సాగుతోంది. అభిమానులకు పరుగుల విందు ఇస్తోంది. పరుగుల రేసులో బ్యాటర్స్ పోటీ పడుతున్నారు. తగ్గేదే లేదంటున్నారు. ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నారు. తొలి 8 మ్యాచుల లెక్కలు చూస్తే లక్నో సూపర్ జైంట్స్ ఆటగాడు నికోలస్ పూరన్ టాప్ గేర్లో ఉన్నాడు. ఆడిన 2 మ్యాచుల్లో కలిపి 145 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్ 75 పరుగులు. 72.50 యావరేజ్ను నికోలస్ పూరన్ నమోదు చేశాడు. 258.92 స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు. ఆడిన 2 ఇన్నింగ్స్ల్లోనూ హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఇప్పటి వరకు నికోలస్ పూరన్ 12 ఫోర్లు 13 సిక్స్లు బాదాడు. రెండో స్థానంలోనూ లక్నో సూపర్ జైంట్స్ బ్యాటరే ఉన్నాడు. 2 మ్యాచుల్లో మిచెల్ మార్ష్ 124 పరుగులు చేశాడు. 62 యావరేజ్తో మార్ష్ పరుగులు సాధించాడు. బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు కొట్టాడు. 13 ఫోర్లు కొట్టిన మార్ష్ 8 సిక్సర్లు బాదాడు. 185కు పైగా స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. పరుగుల రేసులో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ దూసుకుపోతున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో 3వ స్థానంలో ఉన్నాడు. 2 ఇన్నింగ్స్ల్లో కలిపి 114 పరుగులు సాధించాడు. 193.22 స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. 57 యావరేజ్తో పరుగులు సాధించాడు. ట్రావిస్ హెడ్ ఇప్పటి వరకు 14 ఫోర్లు కొట్టాడు. 6 సిక్సర్లు బాదాడు. రన్ రేస్లో ఇషాన్ కిషన్ కూడా దూసుకుపోతున్నాడు. 18వ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ల జాబితాలో 4వ స్థానంలో ఉన్నాడు. ఇషాన్ కిషన్ 2 మ్యాచుల్లో కలిపి 106 పరుగులు చేశాడు. 106 యావరేజ్, 220 స్ట్రైక్ రేట్తో అభిమానులను అలరించాడు. ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్లో 11 ఫోర్లు 6 సిక్సర్లు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ తరపున రచిన్ రవీంద్ర నిలకడగా ఆడుతున్నాడు. సీఎస్కేకు డిపెండబుల్గా మారాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో 6వ స్థానంలో ఉన్నాడు. రచిన్ రవీంద్ర ఇప్పటి వరకు 2 మ్యాచుల్లో బరిలో దిగాడు. 65 యావరేజ్తో 106 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ధ్రువ్ జురేల్ 2 మ్యాచుల్లో 103 పరుగులు సాధించాడు. కేకేఆర్ ఆటగాడు క్వింటన్ డికాక్ 101, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 97 పరుగులు చేశాడు. ఈ లిస్టులో విరాట్ కోహ్లీ 9వ స్థానంలో ఉన్నాడు. 2 మ్యాచుల్లో కలిపి విరాట్ 90 పరుగులు సాధించాడు. ఫిల్ సాల్ట్ 2 మ్యాచుల్లో కలిపి 88 పరుగులు చేశాడు. టాప్ 10 లిస్టులో నిలిచాడు. ఐపీఎల్ పర్పుల్ క్యాప్ రేసులో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ నూర్ అహ్మద్ టాప్లో ఉన్నాడు. నూర్ అహ్మద్ ఇప్పటి వరకు 2 మ్యాచుల్లో కలిపి 7 వికెట్లు సాధించాడు. లక్నో సూపర్ జైంట్స్ బౌలర్ షార్దుల్ ఠాకూర్ 2 మ్యాచుల్లో కలిపి 6 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఆర్సీపీ బౌలర్ హేజిల్వుడ్ 5 వికెట్లు దక్కించుకున్నాడు. సీఎస్కే బౌలర్ ఖలీల్ అహ్మద్ 4 వికెట్లు తీశాడు. అయితే 3 వికెట్లు తీసిన బౌలర్లు 10 మంది ఉన్నారు. అందులో వరుణ్ చక్రవర్తి, యష్ దయాల్, మిచెల్ స్టార్క్, హర్షల్ పటేల్, కృణాల్ పాండ్యా పేర్లు కూడా ఉన్నాయి.